ప్రతి ఒక్కరూ వినవలసిన తెలుగు కథ. కథలోకి వెళ్దామండి. రమేష్ ని ఎప్పుడు తలుచుకున్నా నాకెంతో ఆశ్చర్యం కలుగుతుంది. వీడు ఇంత నిస్వార్థంగా మంచికి మారు పేరులా ఎలా ఉండగలుగుతాడు అని అన్నట్టు. రమేష్ ఎవరో చెప్పనే లేదు కదా. రమేష్ మా తమ్ముడు, మధుకి క్లాస్మేట్, స్నేహితుడు. అసలు వాడితో నా పరిచయమే చాలా చిత్రంగా జరిగింది. ఈ రోజు నేను మధు స్కూల్ కి వెళ్తుంటే జారిపోతున్న నిక్కర్ని పైకి లాక్కుంటూ, తీగలు తినండి అక్క, చాలా బాగుంటాయి అంటూ మా ఇద్దరి చేతిలో చెరో 2 తీగలు పెట్టాడు. నిజమే, తీగలు చాలా రుచిగా ఉన్నాయి. అంతా తిన్న తర్వాత గుర్తుకొచ్చి అడిగాను, మరి నువ్వు తిన్నావా? లేదక్క, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నేను మరో రోజు తింటాను. ఆ క్షణాన అయ్యో తను తినకుండా అన్ని తీగలు మాకి ఇచ్చేశాడే అని వాడి మీద చాలా అభిమానం కలిగింది. ఆ రోజు నుండి ముగ్గురం కలిసి వెళ్లేవాళ్ళం స్కూల్కి. స్కూల్లోనే ముగ్గురం ఒక జట్టుగా ఉండేవాళ్ళం. దివ్యక్క అంటూ ఎప్పుడు నా వెనకే తిరుగుతుండేవాడు. రమేష్ వాళ్ళది విజయవాడ దగ్గర ఏదో ఊరు. వాళ్ళు వెనకబడిన కులానికి చెందిన వాళ్ళు. అమ్మ నాన్న కూలి పని చేస్తూ, వీడికి ఒక అక్క అన్న ఉన్నారు. అన్న అక్కడే తాపి మేస్త్రి పని చేస్తాడు. అక్కకి పెళ్లి అయ్యింది. బావకి ఇక్కడే చిన్న బైండింగ్ షాప్ ఉంది. వాళ్ళ అక్కకి రమేష్ కి వయసులో వ్యత్యాసం 20 ఏళ్ల దాకా ఉంటుంది. వాళ్ళకి పిల్లలు లేరు. రమేష్ ని కొడుకులాగా చూసుకుంటూ చదివిస్తున్నారు. వీడు అందరిలాగా కూలి పనికి వెళ్లకుండా చదువుకుని బాగుపడాలని వాడి అక్క బావ చూస్తుంటే, వీడికి మాత్రం చదువు మీద అస్సలు ధ్యాసే ఉండేది కాదు. మా మధుతో పాటు తనని చదివించాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. కానీ వాడికి చదువు వంటబట్టలేదు. పరీక్షలకు 4 రోజుల ముందు ముఖ్యమైన ప్రశ్నలకి మాత్రం నా చేత జవాబులు చెప్పించుకుని అవే బట్టి ఎలాగో అత్యవసర మార్కులతో పాస్ అవుతుండేవాడు. ఒక చదువు విషయం తప్పిస్తే మిగతా అన్ని విషయాల్లో మా రమేష్ ఆణిముత్యమే. మానవత్వానికి, మంచితనానికి చొక్కా లాగు వేస్తే అచ్చం రమేషాగే ఉంటాయి. ఇది అర్థం కావడానికి మంచుకి 2-3 సంఘటనలు చెబుతాను. ఒకరోజు ముగ్గురం స్కూల్కి వెళ్తుంటే, ఇద్దరు చిన్నపిల్లలు 6 ఏళ్ళు ఉంటాయేమవ, కాళ్ళకి చెప్పులు లేకుండా ఎర్రటి ఎండలో వెళ్తుంటే చూసి రమేష్ గబాగబా పిల్లల్ని చెప్పుల షాప్కి తీసుకుని వెళ్ళి వాళ్ళకి చెప్పులు కొనిచ్చాడు. అంత డబ్బు నీకెక్కడిదిరా అని అడిగాను. స్కూల్ షూస్ కొనుక్కోమని మా బావ ఇచ్చాడక్క అన్నాడు. నా పాత షూస్తో ఈ సంవత్సరం ఎలాగోలా గడిపేస్తా అడగకుండానే చెప్పాడు. దారిలో ఎవరైనా బిచ్చగాళ్ళు కనిపించడం ఆలస్యం. మా దానకర్ణుడు అలవోకగా జేబులోంచి 5 రూపాయలు తీసి ఇచ్చేసేవాడు. ఆ కాలంలో 5 రూపాయలంటే చాలా ఎక్కువ. మరో రోజు లంచ్ బ్రేక్ మేము ముగ్గురం కలిసి లంచ్ చేస్తుంటే మా క్లాస్ టాపర్ వినయ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు మా దగ్గరికి. రమేష్, చాలా థ్యాంక్ యూ రా, టైంకి నా టర్ఫీజు కట్టేశావు, లేదంటే నన్ను ఎగ్జామ్కి కూర్చొనిచ్చేవారు కాదు. ఇన్నాళ్ళు చదివిన చదువంతా వేస్ట్ అయ్యేది. వాడు వెళ్ళిన తర్వాత చెప్పాడు, అవి స్కూల్ బుక్స్ కోసం వాళ్ళ బావ ఇచ్చిన డబ్బులని. ఆ సంవత్సరం అంతా బుక్స్ లేకుండా తమ్ముడి బుక్స్ మధ్యలో అడిగి తీసుకుని నోట్స్ రాసుకుని చాలా కష్టపడ్డాడు పాపం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. తన బట్టల కోసం ఇచ్చిన డబ్బుని ప్లాట్ఫారం మీద పడుకునే వాళ్లకు దుప్పట్లు కొనడానికి ఉపయోగించడం, లంచ్ బాక్స్ లో అన్నాన్ని సగానికి పైగా పిచ్చగాళ్ళకి పెట్టేయడం, లాంటివేవో చేసేవాడు రమేష్. అప్పుడు నాకు చిన్నతనం కాబట్టి తెలియదు, కానీ ఇప్పుడు అనుకుంటుంటాను, వాడి లాంటి వాళ్ళు ఇంకా ఈ భూమి మీద ఉండబట్టే ప్రళయం వచ్చి పృథ్వీ ఇంకా మునిగిపోకుండా ఉందేమో అని. నా స్కూల్ చదువు పూర్తయ్యాక హైదరాబాద్ కాలేజీలో చేరి ఎంసెట్ కి కోచింగ్ తీసుకుని ఇంజనీరింగ్ లో సీటు తెచ్చుకున్నాను. ఇంజనీరింగ్ లో చేరిన 2 ఏళ్లకి సమ్మర్ లో మా ఊరికి వెళ్ళాను. ఆ ఏడు మధుది, రమేష్ కూడా 10th పూర్తి అయ్యింది. మధుకి హైదరాబాద్ లో నేను చదివిన కాలేజీలోనే అడ్మిషన్ వచ్చింది. అప్పుడే రమేష్ వాళ్ళ బావ మా ఇంటికి వచ్చాడు. అదే మొదటిసారి నేను అతన్ని చూడటం.
దివ్యమ్మ, రమేష్ నీ ఒక్కదాని మాటే వింటాడమ్మా. వాడిని ఎలాగైనా కాస్త తొందరగా ఏదో ఒక దాంట్లో కుదురుకునేట్టు చూడమ్మా అన్నాడు. నేను నాన్నగారు ఆలోచించి రమేష్ని పిలిపించి వాడికి నచ్చజెప్పి వాడి చేత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాయించాం. రిజర్వేషన్ ఉండడం వలన తేలిగ్గానే సీటు దొరికింది. ఫార్మసీ బ్రాంచ్ లో రమేష్ అక్క బావ చాలా సంతోషించారు. ఇక వాడు స్థిరపడినట్టేనని ఎలాగో తంటాలు పడి పాలిటెక్నిక్ పూర్తి చేశాడు రమేష్. ఇంకా ఏ ఉద్యోగంలోనూ చేరకుండానే ఒక రోజు సడన్ గా మరో అమ్మాయితో కలిసి పెళ్లి దండలతో వచ్చి మా ఎదురుగా నిలబడ్డాడు. షాక్ అయ్యాం. ఆ పిల్లవాడికి దూరపు చుట్టమేనట. సవతి తల్లి ఆ పిల్లని ఒక ముసలివాడికి ఇచ్చి కట్టబెట్టబోతుంటే ఆ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసిందట. దాంతో వీడు ఆవేశంగా ఆ అమ్మాయిని అప్పటికప్పుడు గుళ్ళో పెళ్లి చేసుకుని తీసుకువచ్చాడు. అది సంగతి. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. పిల్ల కాస్త రంగు తక్కువైనా కలగా ఉంది. వీడికి ఈడు జోడు. అమ్మాయి పేరు వరలక్ష్మి. రమేష్ అక్క బావ లబోదిబోమన్నారు. వాడి పెళ్లి మీద వాళ్ళ బావ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అతని చెల్లెలి కూతుర్ని రమేష్కి పెళ్లి చేయాలనుకున్నాడు. వీడిలా చేయడంతో వాడి బావ వాడిని ఇంట్లోకి కూడా రానివ్వలేదు. ఇక చేసేదేముంది? నాన్నే వాడికి ఇల్లు అది ఏర్పాటు చేశాడు. బ్యాంకు ద్వారా లోన్ ఇప్పించి రమేష్ చేత సెంటర్లో ఒక మెడికల్ షాప్ పెట్టించారు. నాకు క్యాంపస్ సెలక్షన్ వచ్చి జాబ్లో చేరిన సంవత్సరంలోనే రవితో నా వివాహం జరగడం. ఆ తర్వాత నేను బెంగళూరుకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. తమ్ముడు మధుగూడు ఇంజనీరింగ్ కాగానే హైదరాబాద్లోనే జాబ్లో చేరాడు. వాడి పెళ్లికి మా ఊరికి వెళ్ళాను. మరదలిది బ్యాంకులో ఉద్యోగం. పెళ్లి బాగా జరిగింది. పెళ్లిలో హడావుడంతా రమేష్ వాడి భార్యనే. అన్నట్టు రమేష్కి 2 మగపిల్లలు, అశోక్, విశాల్. మధు పెళ్లి జరిగిన 4 రోజులకు అనుకుంటా వరలక్ష్మి పరిగెత్తుకుంటూ మా ఇంటికి వచ్చింది. వదిన, షాప్కి బ్యాంకు వాళ్ళు తాళం వేశారు. ఈ కాగితాలు ఇచ్చి వెంటనే డబ్బులు కట్టకపోతే రమేష్కి జైల్లో పెట్టిస్తామన్నారు అని చెప్పింది. బ్యాంకుకి రమేష్కి ఏడాదిగా లోను వాయిదాలు కట్టలేదని, అందుకు బ్యాంకు తగిన చర్య తీసుకుంటుందని బ్యాంకు ఇచ్చిన నోటీస్ పేపర్స్ అవి. ఎందుకని కట్టలేదు అన్న నా ప్రశ్నకి వరలక్ష్మి తన బాధనంతా వెళ్ళగక్కింది. వదిన, పేటలో ఎవరి ప్రాణం మీదకొచ్చినా ఉచితంగా మందులు ఇచ్చేస్తాడు. దాంతో కాస్త డబ్బులు పెట్టి మందులు కొనుక్కునే వాళ్ళు కూడా మా షాపుకి వచ్చి ఫ్రీగా మందులు తీసుకుని వెళ్తున్నారు. 2 ఏళ్లుగా షాపు నష్టాల్లో నడుస్తుంది. మా అవసరాలకు కూడా అప్పులే చేయవలసి వస్తుంది. బ్యాంకు వాళ్ళతో మాట్లాడి కొంత గడువు తీసుకుని షాపుని అమ్మేయంగా వచ్చిన డబ్బులతో లోన్ కట్టేసి మిగతా అప్పులు కూడా తీర్చేశాక చేతికి మిగిలిందేమీ లేదు. మా మరదలు సాయంతో లోను ఇప్పించి రమేష్కి ఒక ఆటో కొనిపెట్టాం. ఆ తరువాత 6 నెలలకి నేను మా వారు లండన్ వెళ్ళాం. 4 సంవత్సరాలు అక్కడే ఉన్నాం. మా పాప అక్కడే పుట్టింది. ఆ 4 సంవత్సరాల్లో ఒకసారి మాత్రం రమేష్తో వరలక్ష్మితో ఫోన్లో మాట్లాడాను. వరలక్ష్మి తన కష్టాలు చెప్పుకుంది. వదిన, రమేష్ తన ఆటోల్లో వికలాంగులు, వృద్ధులు, బీదవాళ్ళు ఎక్కితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోడు. ఈ మధ్య వాళ్ళ అన్న కూతురుని కూడా మా ఇంట్లోనే పెట్టుకుని చదివిస్తున్నాడు. ఖర్చులు పెరిగిపోతున్నాయి అని వినడమే తప్ప ఏమీ చేయలేకపోయాను. లండన్లో ప్రాజెక్టు పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగి రాగానే షాకింగ్ న్యూస్ వినాల్సి వచ్చింది. రమేష్ చనిపోయాడు. బ్రెయిన్ కి సంబంధించిన వ్యాధి వచ్చి 10 రోజుల్లే సడన్ గా పోయాడు. రమేష్ పోయిన తర్వాత వరలక్ష్మి పిల్లలు ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియదు. చిన్నతనం నుంచి ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయపడిన వాడు రమేష్. వాడికి అకాల మరణం ఏమిటి అనిపించింది. వాడి భార్యకి, పిల్లలకి ఏ విధమైన సహాయం కూడా చేసేందుకు వీలు లేకపోయిందే అని చాలా బాధపడ్డాను. మా వారు నేను సొంతంగా కంపెనీ స్టార్ట్ చేయడంతో బాగా బిజీ అయిపోయాం. ఏళ్ళు గడిచిపోయాయి. పాప మెడిసిన్లో చేరింది. ఆ రోజు నా ఛాంబర్లో కూర్చుని ఏదో బిజినెస్ ప్రపోజల్ స్టడీ చేస్తుండగా మా పిఏ మూర్తి గారు వచ్చారు. మేడం, చిన్న రిక్వెస్ట్. ఒక అబ్బాయి బయట వెయిట్ చేస్తున్నాడు. చూడటానికి చాలా మంచివాడిలా కనిపిస్తున్నాడు. అతనికి మన ఆఫీసులో ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారేమోనని అంటూ ఆగాడు. నా కళ్ళల్లో ఆశ్చర్యాన్ని గమనించాడేమో. క్షమించండి,
మన కంపెనీలో మెరిట్కే తప్ప రికమెండేషన్కి స్థానం లేదని తెలుసు, కానీ విషయం ఏంటంటే అంటూ ఇలా చెప్పుకొచ్చాడు. నేను ఇందాక క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు రాగానే ఈ అబ్బాయితో అతని ఫ్రెండ్ అంటున్న మాటలు నా చెవిన పడ్డాయి. ఇతని ఆ ఫ్రెండ్ మందలిస్తున్నాడు. ఏంట్రా నువ్వు చేసిన పని? నీ కడుపు మార్చుకుని ఆ ముసలోళ్ళిద్దరికీ నీ దగ్గర మిగిలిన కొంచెం డబ్బుతో టిఫిన్ పెట్టించావు. ఇప్పుడు చూడు, నీకు ఇంటికి తిరిగి వెళ్ళడానికి కనీసం బస్సు ఛార్జీలు కూడా లేవు. మరీ ఇంత తనకు మాలిన ధర్మం పనికిరాదురా. దానికి ఆ అబ్బాయి ఏం చెప్పాడో తెలుసా మేడం? పోనీలేరా, నేను వయసులో ఉన్నాను, తిండి తినకుండా 4 రోజులు ఉండగలను, 4 మైళ్ళు నడవగలను, కానీ వాళ్ళని చూడు, వాళ్ళ కడుపులకి ఇంత తిండి పడకపోతే ఏ క్షణానైనా రాలిపోయేటట్టున్నారు. మన కళ్ళ ముందు 2 ముసలి ప్రాణాలు ఆకలితో అల్లాడిపోతుంటే మనం చూస్తూ ఊరుకుంటే మనం ఎత్తిన ఈ మనిషి జన్మకి, మానవత్వానికి ఇక అర్థమేముందిరా అని ఈ కాలంలో పూర్తిగా కనుమరుగైపోతున్న మానవత్వపు విలువలు ఇతనిలో మెండుగా కనిపించడంతో అతనికి ఏదైనా సహాయం చేద్దామనిపించింది. మీ దగ్గరకు తీసుకుని వచ్చాను మేడం అన్నాడు మూర్తిగారు. మూర్తిగారు చెప్పిన సంఘటన వినగానే నా మనసుకు వెంటనే స్ఫురించిన వ్యక్తి మా రమేష్. ఆ అబ్బాయిని లోపలికి పంపించమని చెప్పాను. 5 నిమిషాల తర్వాత నా రూమ్కి వస్తున్న అతని చూడగానే పోల్చుకోగలిగాను. మొహంలో స్పష్టంగా రమేష్ పోలికలు కనిపిస్తున్నాయి. అతని ఫైల్ తీసుకుని బయోడేటా, సర్టిఫికెట్స్ చూశాను. సందేహం లేదు, ఇతను రమేష్ కొడుకు అశోక్. ఇంతకాలానికి రమేష్ కుటుంబాన్ని సహాయం చేసే అవకాశం ఇచ్చినందుకు ఆ దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను. మూర్తి గారిని పిలిచి అప్పటికప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయించి సంతకం చేసి ఇచ్చాను. అశోక్కి అడ్వాన్స్గా ఖర్చులకి 2000 ఇప్పించాను. చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు. అశోక్ వెళ్ళిన తర్వాత లంచ్ అయ్యే వరకు అతి కష్టం మీద ఆగి ఆ తర్వాత మా డ్రైవర్కి అశోక్ ఇంటి అడ్రస్ చెప్పి బయలుదేరాను. 1/2 గంటలో చేరుకున్నాం. కారు దిగుతుంటే మేడం మీరు ఇక్కడ అశోక్ అంటుంటే, కేవలం ఆఫీస్లోనే మేడం, ఇక్కడ నీకు అత్తని, మీ నాన్న నేను ఒక తల్లి కడుపున పుట్టకుండా అంతకంటే ఎక్కువగానే కలిసి ఉన్నాం అప్పట్లో అంటూ అశోక్ని దగ్గరకు తీసుకున్నాను. ఈలోగా వరలక్ష్మి బయటకు వచ్చి నన్ను చూస్తూనే వదిన ఎన్నాళ్లకు అంటూ కౌగులించుకుంది. ఆ తర్వాత వరలక్ష్మి చెప్పిన సంగతులు వింటుంటే మనసు ఏదో అనిర్వచనీయమైన అనుభూతికి లోనైంది. వదిన, రమేష్ చనిపోయిన తర్వాత 2 పిల్లలతో ఎలా బతకాలి అని చాలా భయపడ్డాను. కానీ రమేష్ మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళలేదు వదిన, మాతోనే ఉన్నాడు. రమేష్ చనిపోయాడని తెలియగానే రమేష్ దగ్గర అంతకు ముందు చేబదులు తీసుకున్న వాళ్ళంతా ఆ డబ్బంతా వడ్డీతో సహా తెచ్చి మాకు ఇయ్యడమే కాకుండా దగ్గరుండి నాకు కుట్టు మిషన్ కొనిపెట్టి నా బతుక్కి ఒక ఆధారాన్ని కల్పించారు. రమేష్ చనిపోయిన తన మంచితనం మమ్మల్ని వెన్నంటే ఉండి మా బాగోగులు చూసుకుంది వదిన. 10 ఏళ్ల వయసులో అశోక్ ఒకనాడు కడుపు నొప్పితో గిలగిల్లాడుతుంటే వాడికి ఉచితంగా వైద్యం చేసి వాడి ప్రాణాలు కాపాడాడు ఒక డాక్టర్. ఆ డాక్టర్ కొడుకుని ఒకరోజు రోడ్డు మీద కారు గుద్దేసి వెళ్తే రమేష్ ఆ పిల్లాడిని హాస్పిటల్లో చేర్పించడమే కాకుండా తన రక్తం కూడా ఇచ్చి బతికించాడని ఆ డాక్టరే చెప్పాడు. వదిన, అప్పట్లో రమేష్ వాళ్ళ అన్న కూతుర్ని చదివిస్తున్నాడని నీతో చెప్పానే, అది అచ్చం వాళ్ళ బాబాయి పోలికే. ఆ పిల్ల తను బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోవడమే కాక అశోక్కి, విశాల్కి కూడా తన దగ్గరే పెట్టుకుని చదివించింది. రమేష్ చేసిన మంచి పనులన్నీ ఏదో ఒక రూపంలో తిరిగి మమ్మల్ని ఆదుకున్నాయి వదిన. చూడు, ఇప్పుడు మా అశోక్ని నీ ఆఫీసులో ఉద్యోగం అలాగే వచ్చిందిగా. అందుకే అప్పట్లో రమేష్ చేసే పనులన్నింటికి విసుక్కునే నేను ఇప్పుడు నా పిల్లలు చేసే మంచి పనులు వేటికి అడ్డుపడట్లేదు అంది వరలక్ష్మి. తను చెప్పిందంతా విన్నాక ఈ మధ్య చదివిన కొటేషన్ గుర్తుకొచ్చి, వెన్ యూ డూ గుడ్ టు అదర్స్
గుడ్ అండ్ కమ్ బ్యాక్ టు యూ అని అంటే మనం ఎవరికైనా మంచి చేస్తే ఆ మంచి ఏదో ఒక రూపంలో తిరిగి మనల్ని చేరుకుంటుందన్నమాట. మంచికి మానవత్వానికి భూమి మీద ఎప్పటికీ చోటు ఉంటుంది అనుకుంటుంటే మనసుకు ఎంతో తృప్తిగా హాయిగా అనిపించింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతారు. థ్యాంక్ యూ.